చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. కానీ కురుక్షేత్రంలోని ప్రతి పిడికడు మట్టిని అడిగితే సింహాసనాల కోసం జరిగిన రాజకీయ చదరంగం వెనుక దాగిన ఇద్దరు పరాజితుల అస్తిత్వ పోరాటం కనిపిస్తుంది. ఒకవైపు 9 సోదరులున్న తండ్రి అంధుడైనందున తన సింహాసనం ఎక్కడ చేజారిపోతుందో అన్న భయంకరమైన అభద్రతా భావంతో రగిలిపోతున్న కురు యువరాజు సుయోధనుడు, మరొక వైపు సూర్య తేజస్సు ఉన్న సూతపుత్ర అనే కులపు అంధకారంలో బందీ అయి గుర్తింపు కోసం పరితపిస్తున్న అనాథ ఆత్మ కర్ణుడు. హస్తినాపుర రంగభూమి అర్జునుడి అస్త్ర నైపుణ్యానికి ద్రోణాచార్యుల గర్వం కట్టలు తెంచుకుంటోంది. అప్పుడే ఒక పిడుగులాంటి అరుపు, సూర్యుడిలా వెలిగిపోతున్న కర్ణుడు సభలో ప్రవేశించాడు. కానీ కృపాచార్యుడు అతని కులాన్ని ప్రశ్నించి అవమానించాడు. వేలాది మంది కళ్ల ముందు కర్ణుడు ఆత్మన్యూనతతో తలదించుకున్నాడు. అప్పుడు పాండవులను, ముఖ్యంగా అర్జునుని ఎదిరించడానికి ఒక గొప్ప ఆయుధం కోసం వెతుకుతున్న సుయోధనుడికి కర్ణుడి రూపంలో ఒక ఆశాకిరణం కనిపించింది. దుర్యోధనుడు, ఆపండి, ఆ వీరుడికి కులంతో పనేముంది ఆచార్య? శౌర్యానికి పుట్టుకతో పనేంటి? ఒకవేళ రాజకుమారునితో పోరాడే అర్హత ఒక రాజుకు మాత్రమే ఉంటే, ఇదిగో ఈ క్షణమే ఈ వీరునికి నా సామంతరాజ్యమైన అంగదేశాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తున్నాను. ఆ కిరీటాన్ని తీసుకురండి. ఒక్క క్షణం కర్ణుడి అస్తిత్వాన్ని మార్చేసింది. దుర్యోధనుడి అవసరం, కర్ణుడి ఆకలి రెండూ కలిసి ఒక అభేద్యమైన స్నేహానికి పునాది వేశాయి. ఆ రాత్రి కర్ణుడు తన కృతజ్ఞతను చాటుకున్నాడు. కర్ణుడు, రాజా, లోకంలో నన్ను సూతపుత్రుడిగా చూస్తే నువ్వు నన్ను హక్కున చేర్చుకుని అంగరాజ్యాన్ని ఇచ్చావు. నా ప్రాణం అర్పించిన ఈ రుణాన్ని తీర్చుకోలేను. ఈ కృపకు ప్రతిఫలంగా ఈ దరిద్రుడు నీకేమివ్వగలడు? దుర్యోధనుడు, నీ స్నేహం కర్ణ, నా పక్కన భీష్మ ద్రోణులు ఉన్నా వాళ్ల మనసంతా ఆ పాండవుల మీదే. రేపు నా సింహాసనానికి ముప్పు వస్తే నా తరఫున నిలబడే నాథుడే లేడు. నాకు కావాల్సింది నా చివరి శ్వాస వరకు నా పక్కన నిలబడి ఆ పాండవులను ఎదిరించే నీ చెల్లి మాత్రమే. కాలం గడిచింది. పాండవుల కీర్తి పెరుగుతున్న కొద్దీ కౌరవుల శిబిరంలో ద్వేషం పెరిగింది. పాండవులను అంతమొందించడానికి లక్షాగృహం కుట్ర పన్నారు.